ఈ లోకముని ఎంతో ప్రేమించి మా మధ్యలోనికి దిగి వచ్చిన ఓ ప్రభువా, మీకే ఆరాధన. Amen. Jesus. Lord, you have loved the world so much and you have come down into this world. We praise you, Lord. ప్రభువా, ఈ లోకాన్ని ప్రేమించి మేము కూడా ఒకరినొకరు ప్రేమించుకోమని నేర్పించిన దేవా, మీకే ఆరాధన. Lord, you loved this world so much and you taught us to love one another. We praise and thank you. ప్రేమ లేకపోవటంతో ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి దేవా. Lord, so many families are being destroyed because of lack of love. ప్రేమ లేకపోవటంతో ఎన్నో రాష్ట్రాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి దేవా. Lord, because of lack of love, so many states are being destroyed, Lord. ప్రేమ లేకపోవటంతోనే ఎన్నో దేశాలు మధ్య యుద్ధాలు జరుగుతూ నాశనమైపోతున్నాయి దేవా. Because of lack of love, there are so many wars between the countries and they are being destroyed, Lord. ప్రేమ ఉన్న చోట నీవే ఉంటావని వాగ్దానం ఇచ్చిన ప్రభువా. And Lord, you have promised us where love is, there God is. నీ ఉన్న చోట ఎలాంటి కలహాలు ఉండవని వాగ్దానం ఇచ్చిన దేవా. And Lord, you have promised us that where you are, there won't be any quarrel. నిన్ను ప్రేమించేవారు ఎలాంటి కలహాలకు దిగజారని వాగ్దానం ఇచ్చిన దేవా. And we know that if you are with us, we will not get into any quarrels, Lord. ప్రభువా, ఈ రోజు ప్రేమించడం నేర్పించండి దేవా. Lord, today teach us to love. ప్రేమలో జీవించడం నేర్పించండి దేవా. Teach us to live in love. మాకు వ్యతిరేకంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించి మంచి మనసును మాకు దయచేయండి దేవా. Give us a good heart to love everybody who did things against us, Lord. అందుకు రెండు చేతులు పైకి లేపి ఎవరెవరినైతే ఈరోజు నీవు క్షమించలేకపోతున్నావో వారందరినీ ఈరోజు ఆ దేవునికి సమర్పించు. Lift up both of your hands and offer every person whom you are not able to forgive to the Lord now. ప్రేమించటం, క్షమించటం అనేవి దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు. It is God's nature to love and to forgive. ప్రేమించకపోతే మనం దేవుని బిడ్డలము అనే చెప్పుకునే అర్హత మనకు లేదు. If we do not love, we are not worthy to call ourselves as God's children. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. Right from morning right till the evening there will be so many problems and so many quarrels that come our అలాంటి way. సమయాలలో ప్రేమించటం నేర్పించు దేవా అని దేవుణ్ణి అడగాలి. We have to ask the Lord and tell him, Lord, even in that moments help us to love. క్షమించటం నేర్పించు దేవా అని అడగాలి. Lord, teach us to forgive. ఎంతో మందిని క్షమించలేక ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులున్నాయి. There were so many nights we spent with unforgiveness and unable to sleep. వాళ్ళని చూసినప్పుడల్లా అంతం చేయాలనే ఆలోచనలతో నిండిపోయి ఉన్నాం. And when we look at them, we want to finish them. కానీ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, But today the Lord says, నీ శత్రువులను క్షమింపుము, forgive your enemies, వారిని ప్రేమింపుము, love them, వారిని ఆశీర్వదింపుము, bless them, వారికి వ్యతిరేకంగా ఎన్ని చేసినా సహించుకునే శక్తి కొరకు వేడుకొనుము. and ask the Lord to give you the grace of patience no matter how much they do things against you. పరలోకములో నీకు గొప్ప బహుమానం లభిస్తుంది. Great is your reward in heaven. ఆ బహుమానం కోసం అందరం ప్రార్థన చేద్దాం. And we have to pray for that reward. ప్రేమను గురించి ఎన్నో రోజులు మనం మాట్లాడుకోవచ్చు. We can speak about love for days together. కానీ ప్రేమలో జీవించడం అనేది చాలా కష్టం. But to abide in love is very difficult. ఈ రోజు మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించమని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. Today the word of God says that we need to love one another as we love ourselves. నీ శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. The Lord says that we need to love our enemies. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నీ శత్రువులు ఎవరో దేవునికి సమర్పించు. Close your eyes and bring your enemies to the Lord now. కొన్నిసార్లు నీవే నీకు శత్రువుగా మారవచ్చు. Sometimes you yourself might become your own enemy. నీలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలు నీకు శత్రువులుగా మారవచ్చు. Your own desires may become your enemies. నీలో ఉన్నటువంటి ఆలోచనలే నీకు శత్రువులుగా Your మారవచ్చు. thoughts may become your enemies.
కొన్నిసార్లు శత్రువులు నీ ఇంటిలోనే ఉండవచ్చు. Sometimes your own family members might become your enemy. ఒకే ఇంటిలో ఉంటూ క్షమించలేకుండా ఎన్నో రోజులు మనం జీవించి ఉండవచ్చు. We might have lived in the same house but not forgiving the other people for a long time. వారిని చూసినప్పుడు వల్ల వారిని ఎప్పుడు నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టిన రోజులు ఉన్నాయి. And there were days when we saw them, we cursed them and we wanted to see to it that they are finished. అలా వాళ్ళని ద్వేషించినప్పుడల్లా ప్రియ బిడ్డ, నీవు దేవుని యొక్క దీవెనలు కోల్పోతూ ఉన్నావు. And whenever you hate them, you are losing the blessings of God. ఈ రోజు ఆ దేవుని క్షమించే శక్తిని ఇవ్వమని అడుగు. Today ask the Lord to give you the power to forgive. దేవుడి లోకానికి వచ్చింది మనల్ని ప్రేమించాడు, ఒకరినొకరు ప్రేమించుకోమని నేర్పించడానికి లోకానికి వచ్చాడు. The Lord came into this world to love one another, to teach us to love one another. ఒకరినొకరు ప్రేమించుకోకపోతే మనం ఆయనను ప్రేమించలేము. If we do not love one another, we cannot love God. ఆయన ఆజ్ఞను పాటించకపోతే ఆయన బిడ్డలుగా మనం మారలేము. If we do not follow His commandments, we cannot become His children. మానవులుగా క్షమించటం, ప్రేమించటం అనేది అసాధ్యం కావచ్చు. As humans, it might be difficult and impossible to love and to forgive. కానీ దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. But there is nothing impossible with God. ఆ గొప్ప దేవుని అడుగుదాం, క్షమించే మనస్తత్వాన్ని ఇవ్వమని. We will ask this great God to give us a heart of forgiveness. ఆ గొప్ప దేవుని అడుగుదాం, ప్రేమించే మనస్తత్వాన్ని ఇవ్వమని. We will ask the Lord to give us the heart to love. ఎందుకు మనం ప్రేమించాలి? Why should we love? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. Because God loves us. ఎందుకు మనం క్షమించాలి? Why should we forgive? దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి. Because God forgives us. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తున్నాడు. Right from morning right till the evening, every sin that we commit, the Lord forgives us. కానీ మన సహోదరులు మనకు వ్యతిరేకంగా చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాం. But we are unable to forgive our brethren when they commit even a small offense against us. భర్తగా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి పనులు నేను చేసుకుంటున్నాను. As a husband, I go out of the house and do whatever pleases me. కానీ భార్య ఒక చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాను. But if my wife commits some small mistake, I'm not able to forgive her. పిల్లలు చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాను. If our children do small wrong things, we are not able to forgive them. దైవత్వాన్ని కోల్పోతున్నాను. We are losing godliness. ఇహలోక శక్తి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. We are only waiting for the worldly cleansing. ఇహలోకపు వ్యామోహాల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. I'm waiting for the lusts of the world. నా బిడ్డలు నేను ప్రేమించలేకపోతున్నాను. I'm not able to love my children. నా భార్యను నేను I'm ప్రేమించలేకపోతున్నాను. not able to love my wife. నా భర్తను నేను ప్రేమించలేకపోతున్నాను. I'm not able to love my husband. నా తల్లిదండ్రులు నేను I'm ప్రేమించలేకపోతున్నాను. not able to love my parents. కానీ నా వ్యామోహాలను ప్రేమిస్తున్నాను. But I'm loving the lusts of the నా flesh. చెడు అలవాట్లను ప్రేమిస్తున్నాను. I'm loving my own sinful నా చెడు desires. తలంపులను ప్రేమిస్తున్నాను. I'm loving the sinful thoughts. ఒకరోజు అందరూ కూడా చేతుల పైకి లేపి దేవుని క్షమించమని అడుగుదాం. Shall we all raise our hands and ask the Lord to forgive us? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో పాపాలు చేసి అయోగ్యునటువంటి నన్ను దీవించిన దేవా స్తోత్రమని దేవునికి తెలియచేద్దాం. We will open our mouth and thank the Lord even from morning right till the evening, even though we live in so much of sinfulness, yet the Lord has kept us alive. నేను ఉన్నటువంటి దీన స్థితి నుండి ఉన్నత స్థాయికి చేర్చిన దేవా స్తోత్రమయ్యా అని తెలియచేద్దాం. We will thank the Lord and tell him, Lord, from my lowly state you have raised me up, Lord, I thank you. ఏ స్థితి నుంచి ఏ స్థితి వరకు దేవుడు మనల్ని నడిపించుకుని వచ్చాడో ఆ స్థితిని ఒక్కసారి మనం గుర్తించుకుందాం. We will remember from what lowly state to what state today the Lord has brought us and thank him for that. కృతజ్ఞతా భావం లేనివాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. Those who do not have the attitude of gratitude cannot receive the blessing of the Lord. దేవుని నుండి మాత్రమే కాదు మానవుల నుండి కూడా ఏమీ పొందుకోలేడు. Not only from God, but they cannot receive anything from humans too. ఎన్నెన్నో మేలులు మనం దేవుని నుండి పొందుకున్నాం. We have received so many good things from the Lord. ఎన్నెన్నో మేలులు దేవుడు మనకి ఇతరుల ద్వారా చేసి ఉన్నారు. The Lord has done so many good things through other people. This is the right time to thank the Lord. ప్రభుని కృతజ్ఞత చెల్లించడం ఇదే సరైన సమయము. This is an able time to thank the Lord. ప్రభు కృతజ్ఞత చెల్లించడం ఇదే సరైన సమయము. This is an opportunity to thank the Lord. ప్రభుకు కృతజ్ఞత చెల్లించడానికి ఇది మంచి అవకాశం. Many a times we forgot to thank the Lord.
అనేక సార్లు ప్రభుకు వందనాలు చెల్లించడం మర్చిపోతున్నాము. Many a times we forgot to thank our neighbors. అనేక సార్లు మన పొరుగు వారిని కృతజ్ఞత చెల్లించడానికి మర్చిపోతున్నాము. Many times we have received many things from the people. అనేక సార్లు ప్రజల నుండి మంచి ఈవులను పొంది ఉన్నాము. Many things we received from God, దేవుని నుండి అనేక విషయములను పొంది ఉన్నాము. but we took for granted. కానీ ఇవన్నీ కూడా చులకనగా తీసుకొని ఉన్నాము. This is the time to thank the Lord. కానీ ఈ సమయం ప్రభుకు వందనాలు చెల్లించుదాము. This is the time to remember everybody. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుందాము. అలాంటి మంచి మనసును మనందరూ దయచేయమని ప్రార్థన చేద్దాం. We will pray that the Lord will give a good heart to us. అలాంటి మంచి మనసు పొందుకోవాలంటే మన శక్తి సరిపోదు. If you have to receive such a good heart, our own strength is not sufficient. దేవుని శక్తి మనకు కావాలి. We need the power of God. ఆ శక్తి కోసం ప్రార్థన చేద్దాం. We will pray for that power. మన ప్రార్థన సరిపోదు. Our prayer is not enough. మన బలహీనత ప్రార్థన సరిపోదు. Our weak prayers are not sufficient. మరొకసారి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. We will ask the help of Mother Mary. మనందరి కోసం ప్రార్థించమని అడుగుదాం. We will ask her to intercede for all of us. మనందరికీ ఆ శక్తిని దయచేసే విధంగా మన కోసం ప్రార్థన చేయమని అడుగుదాం. We will ask her to intercede for all of us that we may receive that power. దేవర ప్రసాదము చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చుందామా? Shall we clap our hands and please be seated? మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనము నుండి. In the Gospel of Matthew, chapter 22, verse 36 onwards. బోధకుడా, ధర్మశాస్త్రం నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలేను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ధర్మశాస్త్రములో అత్యున్నతమైనటువంటి ఆజ్ఞ ఏది? ఏది ప్రధానమైనటువంటి ఆజ్ఞ? దేని ద్వారా నేను ఎక్కువ దీవెనలు పొందుకుంటాను అని అడుగుతున్నాడు. One man came to the Lord and he asked him, Lord, which is the great commandment in the law, and through what commandment will I receive the great blessings? నాకు దేవుని యొక్క 10 ఆజ్ఞలు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు మాత్రమే తెలుసు, వాటిలో అత్యున్నతమైనటువంటి ఆజ్ఞ ఏది అని మరొకసారి అడుగుతూ ఉన్నాడు. He was once again asking the Lord, Lord, I know the 10 commandments of which Moses has given us through the law, but among these 10 commandments, which is the greatest commandment? కానీ 10 ఆజ్ఞలలో నుంచి సారాంశాన్ని తీసి దేవుడు 2 ఆజ్ఞలుగా మారుస్తున్నాడు. But the Lord has summarized the 10 commandments and he has given 2 commandments. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. You shall love the Lord with all your heart, with all your mind, with all your strength. ఇదే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని చెప్తున్నాడు. And he says this is the most important commandment. ఈ ఒక్క ఆజ్ఞ ద్వారా నీవు అత్యున్నతమైనటువంటి దీవెనలు పొందుకోగలుగుతావు అంటున్నాడు. And through this commandment you will receive the greatest blessings. But this is not an easy commandment. కానీ ఇది అంత సులువైన ఆజ్ఞ కాదండి. It is easy to hear. ఇది వినడానికి చాలా సులువుగా ఉంటుంది. It is easy to say. అది చెప్పడానికి కూడా సులువుగా ఉంటుంది. కానీ జీవించడానికి మాత్రం చాలా కష్టం. But it's very difficult to follow it. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇక్కడ ఎవరైనా ఉన్నారా దేవుని పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో దేవునే ఆరాధిస్తూ దేవుని గురించి 24 గంటలు ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Is there anybody amidst us who all the time 24 hours a day only worship God and adore him? దేవుడు మాటలతో మాత్రమే చెప్పటం లేదు, ఆయన జీవితంలో జీవించి నేర్పిస్తున్నాడు. The Lord not only just spoke with his words, but then he lived in his life and he was telling us. మన పిల్లల్ని ప్రేమించుకోవడానికి సమయం ఉంది. We have time to love our children.
మన ఆస్తులను ప్రేమించుకోవడానికి సమయం ఉంది. We have time to love our property. మనకిష్టమైన వాళ్ళని ప్రేమించుకోవడానికి సమయం ఉంది. We have time to love those who love us. కానీ దేవుని ప్రేమించడానికి మాత్రం సమయం లేదు. But we do not have time to love God. ఎందుకు దేవుని ప్రేమించాలి? Why should I love God? దేవుని ప్రేమిస్తే ఏం దొరుకుతుంది? What will I get if I love God? ఈ రోజు మనలో ఉన్నటువంటి ప్రాణం దేవుడి నుంచి వచ్చింది. Today the life that you carry has come from God. ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు పెట్టిన క్షమాభిక్షే. Today if you are alive, it is because the Lord has offered his forgiveness to us. ఈ రోజు మనం మంచి కుటుంబంలో జన్మించామంటే దేవుడు పెట్టిన క్షమాభిక్షే. Today if you are living in a good family, it is because of the mercy of the Lord. ఆయన ప్రేమ దయ లేకపోతే ఈ స్థితిలో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. And if not for the grace and the mercy of the Lord, we wouldn't have lived here. ప్రతిరోజు న్యూస్ పేపర్ లో చూస్తున్నాం ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. And every day we read in the newspapers how people are losing their lives, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చనిపోతూ ఉన్నారు. including the big political leaders. పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు. Even those who are in the movie industries are losing their life. నిన్నటి వరకు మనతో క్షేమంగా ఉంటూ ఈ రోజే కన్ను మూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. There were so many people who were with us till yesterday and today they are gone. ఒక్క చీమ కుట్టినా చనిపోతూ ఉన్నారు. Nowadays even if an ant bites, people are dying. ఒక్క దోమ కుట్టగానే చనిపోతూ ఉన్నారు. Even if a mosquito bites, people are dying. పూర్వకాలంలో మరణం అనేది వృద్ధాప్యంలోనే వచ్చి ఉండేది. Once upon a time death would come only in the aged people. ఈ కాలంలో మరణానికి సమయం లేదు. But today there is no time for death. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. We do not know when what will happen. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. During such moments it is God who is protecting us. మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? So should we thank God or no? తప్పకుండా మనం ఆయనకి స్తోత్రాలు తెలియచేయాలి. We should definitely thank God. మనలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు స్తోత్రాలు తెలియచేయాలి. As long as we have life within us, we have to thank God. మనం మట్టిలో కలిసిపోయేంత వరకు ఆయనకు స్తోత్రాలు తెలియచేయాలి. We have to thank God till the day we go back to the mud. కానీ మర్చిపోతున్నా. But we forget. We take for granted. దాన్ని చులకనగా తీసుకుంటున్నాము. దేవునికి కృతజ్ఞతా భావం తెలియచేయడం ద్వారా మన ఆయుష్ను పొందుకుంటున్నాం. Even when we thank God, our life is prolonged. చాలా సార్లు అనుకుంటాం మనకున్నటువంటి డబ్బుతో ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటాం. Many times we think that because of the money that I have and possess, I can live long. We have a comfortable house so we can live long time. మాకెంతో మంచి భవంతి ఉంది కాబట్టి మేము ఎన్నో రోజులు జీవించగలమని అనుకుంటున్నాము. We have so many people to help so therefore we can live long time. మరి సాయం చేయడానికి కూడా అనేక మంది ఉంటున్నారు కాబట్టి దీర్ఘకాలం జీవిస్తామని అనుకుంటున్నాము. మనం డబ్బుల ద్వారా అన్ని కొనుక్కోలేము. We cannot buy everything through money. Only few things we can buy with the money. కొన్ని విషయాలు మాత్రమే డబ్బుతో మనం కొనగలము. But we cannot buy life with the money. కానీ మనము ఈ యొక్క జీవాన్ని డబ్బుతో సంపాదించలేము. మనకున్నటువంటి వస్తువుల ద్వారా మన యొక్క జీవాన్ని కొనుక్కోలేము. And we cannot buy life through the possessions that we have. జీవము మరణము అన్ని ఆయన అధీనములోనే ఉన్నాయి. Life and death are in his hands. ఆయన సన్నిధికి వచ్చి ఆయన క్షమాపణ కోరి ఆయన యొక్క దీవెనల కోసం ఎదురు చూసి కృతజ్ఞతా భావంతో ఆయన స్తుతించే వారు దీర్ఘాయుష్ను పొందుకుంటారు. Those people who come into the presence of the Lord and are remaining grateful to the Lord and praise him, those people will live long. దీర్ఘాయుష్షు కావాలంటే దేవుని ప్రేమించమంటున్నాడు. Today the Lord says that if you want to live a long life, you have to love him. సంతోషంగా నీవు జీవించాలంటే దేవుని ఆరాధించమని చెప్తున్నారు. And the Lord says if we have to live long and joyful life, we have to adore him. దేవుని ప్రేమిస్తే అన్ని రోగాలు తొలగిపోతాయి. And when you begin to love God, all sickness will depart from you. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే నీ సమస్యలు తొలగిపోతాయి. When you obey the Lord, all your troubles will leave you. నీ ఆటంకాలు తొలగిపోతాయి. All your hindrances will leave you. నీవు ఎక్కడ పాదం పెట్టినా దేవుని యొక్క అమూల్యమైన దీవెన వర్షాన్ని కుమ్మరిస్తాడు. Wherever you step your feet, the Lord will open the showers of blessings there. ఏం కావాలో కోరుకో. Today you ask him what you want. దేవుని ప్రేమించాలా ఈ లోకాన్ని ప్రేమించాలా? Should you love the Lord or should you love the world? ఇర్మియా 17వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దాం. If you read the book of Jeremiah chapter 17 verse 14 onwards. దేవుని ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది? మనుషులను ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది? Verse 4 onwards, what will happen to the person who loves God and what will happen to the person who loves the world? దేవుని ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది? ఇహలోకమైనటువంటి వ్యామోహాలను ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది? What will happen to the people who love the Lord and what will befall the people who love the lusts of the world? దేవుని ప్రేమించే వారు ఏ స్థితిలో ఉంటారు? ఈ లోకాన్ని ఈ లోకపు వ్యామోహాలను ప్రేమించే వారు ఏ స్థితికి దిగజారిపోతారు? And in what state will the people who love God remain and in what state will the people who love the world and lusts remain? వాక్యం ద్వారా ఒకసారి మనం ధ్యానం చేద్దాం. Today we will meditate the word of God. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు
నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. నన్ను విడనాడి నరమాత్రుని మీద ఆధారపడివాడు ఏదో ఒక రోజు సమస్యల్లో కూరుకుపోతాడు. And the Lord says that who turn away from the Lord and trusts in man, troubles will befall them. ఏదో రోజు నీకున్నటువంటి సమస్తాన్ని నీవు కోల్పోతూ ఉంటావు. You will lose everything that you have someday. చాలాసార్లు మనం విని ఉంటాం, Many times we might have heard this. నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు అని. My friend has betrayed me. ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం, లాభాలు వచ్చినప్పుడు అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని. Both of us have partnered together in the business, and when there were so many profits, he took away everything and left me. I loved him so much. నేను ఆయనను ఎంతగానో ప్రేమించాను. I trusted him so much. ఆయనను ఎంతగానో నమ్మి ఉన్నాను. Finally he betrayed me. చివరిగా ఆయన నన్ను మోసం చేశాడు. ఇలాంటి వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం. We hear so many news like this. చాలా సార్లు మన భర్తలు మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. So many times we love the husband so much. ఆయనే సర్వస్వం అని అనుకుంటూ ఉంటాం. And you will think that he is your everything. ఆయన బయటికి వెళ్ళి వేరే సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నాడు. But he is going out and having other relationships. We feel that he has betrayed us. ఆయన నిన్ను మోసం చేసినాడు నువ్వు భావిస్తూ ఉన్నావు. ఎన్నోసార్లు నీ భార్య నువ్వు ఎంతగానో ప్రేమించి ఉంటావు. So many times you might have loved your wife so much. నీకున్నదంతయు ఆమె కోసమే హెచ్చించి ఉంటావు. And you might have spent all your wealth only for her. ఆమె నిన్ను మోసం చేసిందని తెలుసుకోగానే నీవు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నావు. But when you know that she has betrayed you, you're gone somewhere. ఎందుకు నీవు బ్రతకాలని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. And you also have the thoughts, why more should you live? దూరంగా పారిపోవాలనే ఆలోచన వస్తూ And ఉంటుంది. you want to depart from this world. ఆమెను ఏ విధంగానైనా చంపాలి అనే కోపం వస్తూ ఉంటుంది. And you will get that anger in you to kill them. దీని ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. And through this you are destroying your life. నీ బిడ్డల్ని ఎంతగానో ప్రేమించావు, నా బిడ్డలు నా మాట వింటారని ఆశపడుతూ ఉంటావు. And you love your children so much and you will hope that they will listen to you. వాళ్ళు కూడా నిన్ను మోసం చేస్తున్నారు. But even they are betraying you. కానీ నిన్ను ప్రేమించినటువంటి దేవుని, నీవు ప్రేమించిన దేవుడు మాత్రం నిన్ను మోసం చేయడు. But the Lord who loves you and whom you love will never betray. ఒక్కసారి దేవుని ప్రేమ గురించి, ఈ లోకపు ప్రేమ గురించి ధ్యానం చేద్దాం. We are going to meditate now on the love of God and the love of the world. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు. అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీయు పెరుగని చౌటు పర్రిలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. దేవుని వాక్కు సెలవిస్తుంది, దేవుని విడనాడి మానవుల మీద, ఈ లోకపు వ్యామోహాల మీద నమ్మకం పెట్టినవాడు మరి ఎడారిలో ఎదుగు తుప్పలాగా మారిపోతాడంట. The word of God says that those who depart from the Lord and those who turn into the world, those lives are like shrub in the desert. ఆ తుప్ప దేనికి పనికిరాదు. And that shrub is of no use. మనుషుల కాళ్ళ కింద పడి తొక్కబడుతుంది. It will be only trampled under men. కొంతకాలానికి ఏమీ కనిపించదు. And it will disappear after a few days. ఒక్కొక్కసారి మనుషులు నమ్ముకున్నప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది. And that same thing is going to happen when we believe in people. కానీ మనుషులను విడనాడి మనుషుల మీద నమ్మకాన్ని వదిలి దేవుని మీద ఆ నమ్మకాన్ని, ప్రేమను పెడితే ఏం జరుగుతుందో దేవుడు చెప్పబోతున్నాడు. But now the Lord is going to teach us what is going to happen if we place our trust in the Lord. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనలో చాలా మంది మన కుటుంబాలు పచ్చగా ఉండాలనే కోరుకుంటాం. We desire that we all are like a green tree in our family. పచ్చగా ఉండటం అంటే సంతోషంగా అన్ని ఐశ్వర్యాలతో దీవించబడటం అని అర్థం. Like a green tree means you want to flourish and you want to bear fruit. మనం నాటినటువంటి మొక్కలు పచ్చగా ఉండాలి అని అనుకుంటాం. We desire that if the plants that we sow should be green. మనకున్నటువంటి పొలాలు పచ్చగా ఉంటూ మంచి పంటను ఇవ్వాలని కోరుకుంటాం. Even we desire that the cultivation, the field that we cultivate also should be green and should bear fruit. 10 రూపాయలు పెట్టి ఒక మొక్కను నీవు తీసుకుని వస్తున్నావు. And you're purchasing a plant or a stem with 10 rupees. ఒక మంచి స్థలంలో దాన్ని నాటుతున్నావు. And you are sowing it in a good land. ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఉన్నావు. And every day you water it. అది ఒక రోజు ఎండిపోతుంది. And one day it will dry up.
నీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? How will your attitude be? ఎలా నీవు బాధపడతావు? How much you will be sorrowful? ఒక చిన్న మొక్కకే నీవు అంత బాధపడుతున్నావు. When you are so much filled with sorrow just for a little branch. ఇంతమందిని ప్రేమించినటువంటి ప్రజలు ఆయనకి ఎదురు తిరిగి ప్రతిరోజు పాపం చేస్తే ఆయన ఎంత బాధపడుతుంటాడు? How much will the Lord be grieved when so many people whom he loved us sin against him? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పాపాలు చేస్తున్నాం? Right from morning right till evening, how many sins are we committing? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని మోసాలు చేస్తున్నాం? Right from morning right till the evening, how much we are deceiving? భార్యను భర్త మోసం చేస్తున్నాడు, And the husband is deceiving the wife, భర్తను భార్య మోసం చేస్తుంది, and the wife is deceiving the పిల్లలు husband, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. and the children are deceiving the parents. ఈ విధంగా ఒకరినొకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. So in this way they are deceiving one another, దేవుని ఆజ్ఞను మీరి జీవిస్తూ ఉన్నారు. and we are disobeying the commandments of the Lord. ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. And the Lord is grieved looking at these things. ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు ఏడుస్తున్నాడు. And the Lord is crying looking at these things. అయ్యో నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు అని. Oh, my children are being destroyed. ఎంతగానో వాళ్ళని ప్రేమించాను కానీ వాళ్ళు మాత్రం నన్ను ప్రేమించుకొని ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు అని. I have loved them so much, but they are not loving me, they are loving the world. వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు అని And they are ending their life. బాధపడుతూ ఉన్నాడు. He's filled with grief. కానీ ఈ రోజు దేవుడు మరొకసారి మనందరికీ కమ్ బ్యాక్ టు మీ అని ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. But today the Lord is inviting all of us and He's telling us to come back to Him. నన్ను ప్రేమిస్తే నీ జీవితం ఏటి ఒడ్డున నాటబడిన పచ్చని చెట్టులాగా మారుతుంది. And He says, if you love me, your life will be like a tree planted by the streams of water. ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. And the plant that is by the streams of water is all the time green. ఎప్పుడు కూడా సమృద్ధిగా అది ఫలిస్తూ ఉంది. And it will all the time abundantly bear fruit. మీకున్నటువంటి చెట్టు ప్రతిరోజు ఫలిస్తే ఎంత సంతోషపడతారు? How much will you rejoice when the tree in your house bears fruit all the time? అందరికీ ఆనందమే. Everybody will rejoice. కానీ అలా నిన్ను మారుస్తానంటున్నాడు. So the Lord says He's going to make you like that. నీ కుటుంబాన్ని అలా దీవిస్తానంటున్నాడు. He says He's going to bless your family like that. నీ బిడ్డలను అలా దీవిస్తానంటున్నాడు. He will bless your children like that. 128వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. Shall we read Psalm 128? ఈ 128వ కీర్తన ద్వారా మనందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నాడు. The Lord says that He's going to bless all of us through this Psalm 128. దేవుని యందు భయభక్తులతో ప్రేమతో జీవిస్తే నీ కుటుంబాన్ని నిన్ను ఎలా మారుస్తానో వాగ్దానం ఇస్తున్నాడు. The Lord is promising how He is going to bless us if we live a God-fearing life. మన కుటుంబం సంతోషంగా ఉండాలని ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. And we will struggle and work so hard so that our family is a happy family. ఆర్థికంగా మనం స్థిరపడాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనం ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాం. And all the time we also desire that we come up in a financial way also. రాత్రి పగలు నిద్ర లేకుండా తిండి లేకుండా మనం పని చేస్తూ ఉంటాం. Day and night we want sleep and we work hard. ఎంత కష్టపడి పని చేసినా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏమీ చేయలేము. But even though we work so hard, if we do not have the blessings of the Lord, it's useless. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ప్రేమ మన మీద ఉంటే చిన్న పని చేసినా గొప్పగా ఆశీర్వదించబడతాం. But when the blessing of the Lord is upon us and when we love the Lord, even though we do a small work, it will be abundantly blessed. చాలా సార్లు మనం దేవుని మర్చిపోతూ ఉంటాం. Many times we forget the Lord. మనకున్నటువంటి జ్ఞానంతో ఏదైనా సాధించుకోవచ్చు అనుకుంటాం. With our little wisdom we think that we can accomplish anything. మనకున్నటువంటి క్వాలిఫికేషన్ తో ఏదైనా సాధించుకోవచ్చు అనుకుంటూ And ఉంటాం. even through our qualification we feel that we can do and achieve anything. మనకున్నటువంటి ఆస్తుపాస్తులతో ఏదైనా సాధించుకోవచ్చు అనుకుంటూ ఉంటాం. And we feel that through our possessions that we have we can achieve anything. చాలా మంది చదువు పూర్తి చేసుకుని రోడ్లంట తిరుగుతూ ఉన్నారు. But there are so many people who after completing their education they are walking on the roads. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వారి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. And there are so many wealthy people who are counting their days because of their disease. మనం సంపాదించుకున్న ఆస్తుల మీద తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. But we need to learn to depend on the Lord all the time and not on our possessions and education. ఎందుకంటే మన మరణము జీవము రెండు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. Because our life and our death is in His control. ఆయనకు అనుమతి లేకుండా ఏ ఒకటి మనకి సంక్రమించదు. And without the permission of the Lord nothing will befall us. దేవుడి యొక్క ఆకాంక్ష మనందరం ఎప్పుడు కూడా దీవించబడాలి అని. And it is the heart's desire of the Lord that we all of us be blessed. మనం ఎప్పుడు కూడా సమృద్ధిగా సంతోషంగా జీవించాలని
జీవించాలన్నదే దేవుని కోరిక. And it is a dream of the Lord that we all live an abundant life. కానీ మనం పాపం చేసి మరణానికి దగ్గర అవుతున్నాం. But when we commit sin, we are drawing close to death. మనం దేవుని మోసం చేసి మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. And when we try to deceive God, we are drawing close to death. రోమీయులకు రాసిన లేఖ 6:23లో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. What does the Bible say in Romans 6:23? పాపం మూలంగా వచ్చే వేతనం మరణం అంటున్నాడు. The wages of sin is death. నీవు మంచి పనులు చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదం నిత్య జీవం అంటున్నాడు. But through the salvation you get eternal life. దీర్ఘాయుష్ను నీకు And ఇస్తానంటున్నాడు. the Lord will give you long life. ఏది కావాలో మనమే సెలెక్ట్ చేసుకుందాం. But you have to choose what you want. జీవము కావాలా మరణము కావాలా? Do you want life or do you want death? బాధలు కావాలా సంతోషం కావాలా? Do you want sorrow or do you want joy? అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. Everything is in your hands. దేవుని యందు భయభక్తులతో జీవిస్తే ఏం జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. We will learn what will happen if we live a God-fearing life. 128వ కీర్తన ఒకసారి చదువుకుందాం. అతని మార్గములలో నడచు నరులు ధన్యులు. ప్రభునందు భయభక్తులు చూపుచు అతని మార్గములో నడిచినటువంటి నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. నీ భార్య ఎల్లప్పుడూ ఫలించే ద్రాక్ష తీగలాగా మారుతుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవు పిలక వలె ఒప్పుదురు. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవు పిలకలు, మరణము లేనటువంటి పిలకలు, ఎల్లప్పుడూ ఫలించే పిలకల్లాగా నీ బిడ్డలు కూడా దీవించబడతారు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడియును. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి నరుడు, దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి నరుడు ఈ దీవెనలన్నీ కూడా సొంతం చేసుకుంటాడు. So those who fear the Lord will possess all these blessings. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఎంతమందికి ఈ దీవెనలు కావాలో చేతులు ఎత్తండి. So all those people who want these blessings, raise your hand. నీవు సంపాదించుకున్నది నీవు తనువు తీరు అనుభవించాలంటే నీ శక్తి సరిపోదు. If you want to enjoy the labor of your work, it's not enough for your own నీవు strength. 4 తరాల వరకు ఆస్తులను కూడగట్టుకుంటున్నావు, కానీ నేను ఈ రోజే చనిపోతున్నాను. You're saving your possessions till the 4th generation, but today itself the Lord will take away your life. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. You do not know when what will happen. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వాళ్ళు వారు సంపాదించుకున్నదంతా కూడా అనుభవిస్తారు. But the Lord says that those who fear the Lord, they will possess everything. వారు సంపాదించుకున్నది పూర్తయ్యేంత వరకు దీర్ఘాయుష్ని ఇస్తానని చెప్తున్నాడు. And the Lord says till they possess everything, the Lord will continue to give you abundant life. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. హల్లెలూయా. 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 అందరూ లేచి నిలబడదామా? ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమిస్తానయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్నే నేను ప్రేమిస్తాను. ఎన్ని బాధలు సమస్యలు వచ్చినా నిన్నే నేను ప్రేమిస్తానయ్యా అని ఆ దేవునికి మాట ఇద్దాం. Shall we lift up our hands? Shall we all stand up and tell the Lord, Lord, no matter how many troubles, how many trials I have, I will only continue to love you and worship you, Lord. నిన్ను ప్రేమించడం మర్చిపోయాను, అన్ని సమస్యలకు గురి అయ్యాను. Lord, I forgot to love you and I am facing all kinds of troubles, Lord. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మేలులు చేసినా మిమ్మల్ని మర్చిపోతున్నాను దేవా. Lord, even from morning till evening, even though you're doing so many good things to me, I'm still forgetting you, Lord. అంధకారపు పరిస్థితి నుండి వెలుగు జీవితానికి నన్ను నడిపించుకుని వచ్చినా నేను మర్చిపోతున్నాను దేవా. Lord, right from darkness, how you have brought me through light, Lord, still I'm forgetting you. ఎన్నో మేలులు అద్భుతాలు చేసినా మిమ్మల్ని మర్చిపోతున్నాను దేవా. Lord, even though you have done thousands of miracles to me, still I forgot you, Lord. అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను, అవసరం తీరిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోతున్నాను. Lord, only when I need you I'm coming to you, but when you met my need I'm leaving you, Lord. అనుకున్నది సాధించుకునేంత వరకు నీ దగ్గరికి వస్తున్నాను, సాధించుకున్న తర్వాత నేనే సాధించుకున్నానని చెప్తున్నాను. Lord, I'm coming to you when I need to be successful in something, but when I'm successful I feel it is my hard work, Lord. నీ ప్రేమ దీవెన లేకపోతే నేను దేనికి పనికిరానని మర్చిపోతున్నాను. Lord, if I do not have your blessings, Lord, I know that I am good for nothing.
నా జీవితం నీటి మీద బుడగ లాంటిదని మర్చిపోతున్నాను. Lord, I'm forgetting that my life is like a water bubble. అలా కనిపించి అలా మాయమైపోయే మంచు లాంటిదని మర్చిపోతున్నాను. Lord, I'm forgetting that my life is like a snow that disappears like this, ఈ Lord. జీవితానికి గ్యారంటీయే లేదని మర్చిపోతున్నాను. Lord, I'm forgetting that there is no guarantee for this life. ఆ గ్యారంటీ నీ ద్వారానే లభిస్తుందని మర్చిపోతున్నాను. And I'm forgetting that this guarantee can be given only by you, Lord. అందరినీ ప్రేమిస్తున్నాను, అన్ని ప్రేమిస్తున్నాను, కానీ నిన్ను మాత్రం మర్చిపోతున్నాను దేవా. I'm loving everybody and everything, but I'm forgetting you, Lord. ఈ రోజు నుంచి నిన్నే ప్రేమించే శక్తిని నాకు దయచేయండి దేవా. Lord, give me the power to love you from this day on. నిన్ను ప్రేమిస్తే నీకున్నదంతయు నాకే చేరుతుందని విశ్వసిస్తున్నాను దేవా. Lord, I believe that if I love you, everything that you have, I can possess. అందరి హృదయం మీద చేతులు పెట్టుకుందాం. Shall we all place our hands on our ఆ heart? హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇవ్వడానికి కావలసిన శక్తిని దయచేయమని అడుగుదాం. And we will ask the Lord to give us the power to love him only in our heart. ఆ హృదయాన్ని దేవునికి ఆలయంగా తయారు చేసుకుందాం. And we will make our heart a temple for the Lord to dwell in. దేవుడే మనలో ఉంటే మన కుటుంబం అంతా దీవెనకరంగా మారిపోతుంది. If the Lord himself dwells in us, our whole family will be a blessing. సకల ఐశ్వర్యానికి సకల ఆశీర్వాదానికి కారణమైన ఆ దేవుడే మన హృదయంలో ఉంటే మన కుటుంబం అంతా కూడా సకల ఐశ్వర్యంతో నిండిపోతుంది. The Lord who is a cause for all the wealth and possessions, if the Lord himself is in our heart, even our family also will be full of possessions. మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒలీవ పిలకల వలె నిగనిగలాడుతూ ఉంటారు. And even our entire family will be like olive branches. ఈ రోజు ఇక్కడ మనం ప్రార్థిస్తూ ఉండగా మన కుటుంబాన్ని ఆయన యొక్క ఆలయంగా మార్చమని ప్రార్థన చేద్దాం. Today, as we are praying here, we will ask the Lord to turn our families into a temple today. దేవుని ప్రేమించడం అంటే పాపాన్ని వదిలిపెట్టుకోవటం అని అర్థం. Loving the Lord means leaving sin. దేవుని ప్రేమించడం అంటే ఈ లోకపు వ్యసనాలను వదిలిపెట్టడం. Loving the Lord means leaving the pleasures of this world. దేవుని ప్రేమించే వాళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి ఏ ఒక్క పని చేయటానికి కూడా సాహసించరు. And those people who love the Lord will not dare to do anything that displeases the Lord. ఈ రోజు నుంచి అలాంటి శక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. From today we will ask the Lord to give us such a power. పాపరహితంగా మనం జీవిస్తే దేవుడే మన అందరి పక్షాన పోరాడుతాడు. And if we live a life of sin, if we do not live a life of sin, the Lord himself will fight for us. పాపరహితంగా జీవించడం అనేది మన శక్తితో సాధించుకోలేము. And we cannot live a sinless life with our own power. పౌలు గారే ప్రార్థిస్తూ ఉన్నాడు. St. Paul himself cries. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మహాభక్తుడే ప్రార్థిస్తూ ఉన్నాడు. The great apostle himself is crying. ప్రభువా ఏం చేయాలో అది చేయలేకపోతున్నాను. Lord, what I want to do, I am unable to do. ఏది చేయకూడదే అదే చేస్తూ ఉన్నాను. What I do not want to do, I keep on doing. పదే పదే అదే నేను చేస్తున్నాను దేవా. Again and again I'm doing the same thing, Lord. ప్రార్థన చేస్తున్నాను, నా శక్తి సరిపోవటం లేదు. I am praying, but my strength is not ఉపవాసం enough, Lord. ఉంటున్నాను, నా శక్తి సరిపోవటం లేదు. I am fasting, but my strength is not enough, వాక్యం Lord. చదువుతున్నాను, నా శక్తి సరిపోవటం లేదు. I am reading the word, but my strength is not enough, Lord. మంచి పనులు చేస్తున్నాను, నా శక్తి సరిపోవటం లేదు. I am doing good deeds, but my strength is not enough, Lord. నీ శక్తి నాకు కావాలయ్యా. I need your power, నీ Lord. ఆశీర్వాదం నాకు కావాలి దేవా. I need your blessings, నీ Lord. అభిషేకం నాకు కావాలి దేవా. I need your anointing, మరొకసారి రెండు చేతుల పైకి లేపి అభిషేకం మనకు దయచేయమని అడుగుదాం. Lord. Shall we raise both our hands and ask the Lord to give us that anointing? ఆ శక్తిని మనకు దయచేయమని అడుగుదాం. We will ask the Lord to give us that power. రెండు చేతుల పైకి లేపి దేవునికి సమర్పిద్దాం. Lift up both of your hands and surrender to the Lord. పూర్ణ హృదయముతో ఆయన్ను ప్రేమిద్దాం. We will love the Lord with all our heart. పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధిద్దాం. We will praise him with all our heart. నిష్కలంకంగా ఆ దేవుని ఆరాధిద్దాం. We will praise him with a clean heart. అలా మనం ఆరాధించినప్పుడు దేవుడే మన దగ్గరికి దిగి వస్తున్నాడు. As you praise him like that, the Lord himself will come down. దేవుడే మన ముందు నిలబడుతూ ఉన్నాడు. The Lord himself is standing before us. మనం ఆయన సహాయం కోసం ఎత్తినటువంటి చేతులను పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు. The Lord is coming down to hold our hands which are raised up. మన బలహీనత చేతులను పట్టుకోవడానికి వస్తూ ఉన్నాడు. He is coming down to hold our weak hands. పట్టుకొని ఉన్నత స్థాయికి చేర్చడానికి వస్తూ ఉన్నాడు. He is coming down to raise us to a great stature in life. ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థాయికి చేర్చడానికి వస్తూ ఉన్నాడు. From the situation that we are in, the Lord wants to lift us up. ఆ రెండు చేతులు దేవునికి సమర్పించు. Surrender both of your hands to the Lord. సమర్పించకపోతే దేవుడు నీ నుండి దాటిపోతాడేమో. If you do not surrender to the Lord may pass you by. ఎవరైతే ఆయన కోసం చేతులెత్తి ప్రార్థిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. But the Lord is going to reach out to you if you raise your hands and pray. నాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించమని అడుగుదాం. We will ask the Lord to forgive every sin within us. హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు తొలగించమని అడుగుదాం. We will ask the Lord to remove every sinful thoughts from
హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించమని అడుగుదాం. We will ask the Lord to remove every kind of bitterness from our heart. ప్రభువా నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటున్నానని ప్రార్థన చేద్దాం. We will tell the Lord, Lord, I completely surrender myself to you. నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా దేవుని సమర్పించమని అడుగుదాం. Not only yourself, but then the Lord, we will ask the Lord to bless your family. రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతిద్దామా. Lift up both of your hands and shall we praise him. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడెక్కడైతే మీకు బాధలు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ స్థలం మీద మీ చేతులను ఉంచండి. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. ఒక్క మాటతో మరణించిన వారిని జీవంతో లేపారు. ఒక్క మాటతోనే గుడ్డివానికి మరొకసారి దృష్టినిచ్చాడు. కానీ యొక్క తాకిడితోనే తన వస్త్రాలతోనే ఎన్నో సంవత్సరాల నుండి రోగాలతో బాధపడుతున్న రక్తస్రావ వ్యాధి స్త్రీకి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు మన చిన్న సమస్యను తొలగించలేడా? మన చిన్న బాధను తొలగించలేడా? మన చిన్న రోగాన్ని తొలగించలేడా? దేవుని చెప్పు ప్రియబిడ్డ, దేవుడు క్షమించమని మనం అడిగాం. అయ్యా నేను చేసిన పాపాలను క్షమించమని అడిగాం. గుడ్డివాడిని క్షమించి ఏ విధంగా దృష్టినిచ్చాడో మనందరినీ కూడా క్షమించి మనందరికీ నూతన జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని ఇస్తున్నాడు గొప్ప దేవుడు. ఎక్కడెక్కడ ఏ స్థలంలో నీకు రోగాలు ఉన్నాయో, ఎక్కడ నీకు ఆటంకాలుగా ఉన్నాయో ఆ స్థలం మీద నీ యొక్క హస్తాలను ఉంచి దేవుని సమర్పించు. ఇవి నీ హస్తాలు కాదు, దేవుడే నీ హస్తాల ద్వారా నిన్ను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. విపరీతమైనటువంటి కడుపు నొప్పితో, అల్సర్ సమస్యతో, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నటువంటి 18 మందికి దేవుడి సమయంలో స్వస్థతనిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఉదయం కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఈ యొక్క దివ్య పూజా బలి సమయం నుండి ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ వాక్యాన్ని వింటూ ఉన్నాడు. స్వస్థత కోసం ఏడుస్తున్నాడు. ఆ బిడ్డను దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. నడిపించుకుని వచ్చిన వ్యక్తి ఈ రోజు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. విపరీతమైనటువంటి తలనొప్పితో, జ్వరముతో, మెడ నరాల నొప్పితో శరీరం అంతా బలహీనంగా ఉంటూ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి 27 మందిని దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 స్వస్థపరిచే దేవుడు నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా యేసు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రాజా. భార్యాభర్తల మధ్య సమస్యతో విడిపోయి ఇంటికి వచ్చి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ 2 కుటుంబాలను దేవుడు దీవిస్తున్నాడు. మరొకసారి వారి మధ్య ప్రేమను నూతనీకరిస్తున్నాడు. దేవుడే మళ్ళీ ఆ కుటుంబాలను కలపబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాల్లో సమస్యలు వచ్చి అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారు. తమకు రావాల్సింది ఇవ్వకుండా మోసం చేశారని ఏడుస్తున్నారు. ఈ సమయంలో దేవుడు ఆ బిడ్డకు గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నాడు. గొప్ప విడుదలను, గొప్ప కార్యాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా హల్లెలూయా నూతన గృహాలు కట్టుకోవాలని 7 వ్యక్తులు ఆలోచిస్తూ ఉన్నారు. అవకాశాలు దగ్గరికి వచ్చి చేదాటిపోతూ ఉన్నాయి. ఏ సమస్య, ఏ బాధ, ఏ ఆటంకమా, ఏ పాపమా అని బాధపడుతున్నటువంటి ఈ 7 బిడ్డలకు దేవుడే మీకు ఇష్టమైన దానికంటే దేవునికి ఇష్టమైన మంచి గృహాన్ని మీకోసం ఏర్పాటు చేస్తున్నా. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 స్తోత్రం రాజా. ఇక్కడ 11 మంది బిడ్డలు వీసాకి అప్లై చేసుకున్నారు. త్వరలోనే మీకు ఆ గొప్ప వీసాలను దేవుడు సమకూర్చబోతున్నాడు. ఈ యొక్క 11 మందిలో 3 ఆల్రెడీ వీసాలు వచ్చి ఉన్నాయి. త్వరలో దేవుడు మీ సొంతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 స్తోత్రం. ఇక్కడ సుమారుగా 5 వ్యక్తులు విపరీతమైనటువంటి జ్వరం, కడుపు నొప్పి, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి 5 బిడ్డలను దేవుడు తాకి పూర్తి విడుదలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి వామిటింగ్స్, వాంతులు వస్తూ ఉన్నాయి. ఎన్ని మందులు వేసుకున్నా కూడా బయటకు వస్తున్నాయి. కానీ దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. We will ask the help of Mother Mary. మనందరి కోసం ప్రార్థించమని అడుగుదాం. We will ask her to intercede for all దేవుని of us. ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.